రష్యా సరిహద్దులో ఉన్న యూరోపియన్ దేశాలను అమెరికా మరోసారి టెన్షన్ కు గురిచేస్తుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా యూరోపియన్ దేశాలు ఆందోళన చెందేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ దేశాలకు $100 మిలియన్ భద్రతా సహాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ పరిపాలనా ప్రణాళిక వేస్తుంది. ఇది నాటో మిత్ర దేశాలను తమ రక్షణ ఖర్చులను స్వయంగా భరించేలా ఒత్తిడి చేస్తుంది. ట్రంప్ ప్రభుత్వం రష్యా సరిహద్దులోని యూరోపియన్ దేశాలకు భద్రతా సహాయ కార్యక్రమాలకు దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందులో సెక్షన్ 333 ఫండింగ్ నిలిపివేయనుంది. ఈ సెక్షన్ 333 కింద అమెరికా రక్షణ కార్యదర్శికి ఉగ్రవాద నిరోధక, సైబర్ భద్రత, సముద్ర భద్రత వంటి రంగాలలో విదేశీ భద్రతా బలగాలకు శిక్షణ, సామాగ్రిని అందించే అధికారాన్ని ఇస్తుంది. 2018 నుంచి 2022 వరకు యూరోపియన్ దేశాలు ఈ ప్రోగ్రాం ద్వారా సుమారు $1.6 బిలియన్ సహాయాన్ని పొందాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం మొత్తం ఖర్చులో దాదాపు మూడింట ఒక వంతుగా ఉంది. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా వంటి బాల్టిక్ దేశాలు ఈ సహాయాన్ని ఎక్కువగా పొందుతున్నాయి. ఈ నిధులు ఎస్టోనియాకు అమెరికా తయారీ హైమార్స్ రాకెట్ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి సహాయపడ్డాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం తదుపరి నిధులను నిలిపివేస్తోంది. 2026 సెప్టెంబర్ తర్వాత ఈ నిధుల జారీ నిలిచిపోనుంది. పెంటగాన్ అధికారులు గత వారం యూరోపియన్ దౌత్యవేత్తలకు ఈ నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా వంటి బాలిస్టిక్ దేశాలు రష్యాతో సరిహద్దులను పంచుకుంటాయి. ఇవి నాటో తూర్పు సరిహద్దుల్లో కీలకంగా ఉన్నాయి. ఈ దేశాలు 2018 నుంచి 2024 వరకు బాల్టిక్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ ద్వారా $377 మిలియన్ సహాయాన్ని పొందాయి. ఇది సైనిక శిక్షణ, సామాగ్రి కోసం ఉపయోగించారు. ఈ నిషేధం ఈ దేశాల రక్షణ సామర్థ్యాలను బలహీనపరుస్తుందని యూరోపియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ సెక్షన్ 333 ఫండింగ్ తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి జీరో అవుతుంది అని పెంటగాన్ సూచించినట్లు లిథువేనియా రక్షణ మంత్రిత్వ శాఖ విధాన డైరెక్టర్ వైడో టాస్ ఉర్బెలిస్ తెలిపారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ కోతలు నాటోకు చెందిన నిరోధక సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని మాజీ లిథువేనియా విదేశాంగ మంత్రి గాబ్రియేలియస్ ల్యాండ్స్బెర్గిస్ హెచ్చరించారు. బాల్టిక్ దేశాలు తమ రక్షణ ఖర్చులను 2025లో €6.3 బిలియన్ పెంచాయి. ఇది వారి జీడీపీలో 3 నుంచి 4% ఉంది. కానీ అమెరికా సహాయం లేకుండా ఈ ఖర్చులను నిర్వహించడం సవాలుగా మారుతోంది. ఈ నిర్ణయం ట్రంప్ అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానంలో భాగంగా నాటో మిత్రదేశాలను తమ రక్షణ ఖర్చులను పెంచమని ఒత్తిడి చేస్తుంది. ట్రంప్ ఒత్తిడి కారణంగా ఈ ఏడాది జూన్లో నాటో సభ్యదేశాలు తమ జీడీపీలో 5% రక్షణ ఖర్చులకు అంగీకరించాయి. అయితే ఈ కోతలు యూరోపియన్ రక్షణ సామర్థ్యాలను బలహీనపరుస్తాయని, రష్యాపై నిరోధక సామర్థ్యాలను తగ్గిస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తప్పుదారి పట్టించే చర్య అని సెనేటర్ జీన్నే షాహిన్ విమర్శించారు. ఇది మిత్రదేశాల సైనికుల శిక్షణను తగ్గించడం ద్వారా అమెరికా సైనికులను కూడా ప్రమాదంలోకి నెట్టవచ్చని హెచ్చరించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నాటో తూర్పు విస్తరణను, రష్యా భద్రతను ముప్పుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ రష్యాకు నాటోపై దాడి చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఈ కోతలను నాటో నమ్మకాన్ని దెబ్బతీసే చర్య అని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నిధుల కోతలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాపై దృష్టి పెట్టడానికి అమెరికా వనరులను మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని, ఇది యూరోపియన్ యూనియన్లో నాటో ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తుందంటున్నారు.